ఇల్లు కడదామంటే నన్ను 5,44,000 డ్యూ ఉన్నదని చెప్పేసి నన్ను బెదిరించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చట్టాలను అన్నిటిని అతిక్రమించి హెచ్ఎండిఏ రోడ్లకి గేట్లు పెట్టడం, హెచ్ఎండిఏ లేఅవుట్కి మొత్తానికి గోడలు పెట్టడం, ఒక రియల్ ఎస్టేట్ మాఫియా అనేది ఇక్కడ కొన్ని 30-40 సంవత్సరాల నుంచి జరిగింది. మేము హైడ్రా కమిషనర్ని అప్రోచ్ అయ్యాము. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్వయంగా ఈరోజు మాకు ఆ రంగనాథ స్వామి దేవుడిలాగా మాకు వచ్చి మా కష్టాలన్నీ తీర్చినారు. ఈ నల్లమల్లారెడ్డి బాధితులు ఓవరాల్ ఇండియా మొత్తం ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాడు. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టదనే కాదు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి. ఈ రోజైతే మాకు ఎంత సంతోషంగా ఉందంటే చట్టము తన పని తాను చేస్తుంది అన్న దానికి నిదర్శనము ఈ హైడ్రా టీం. హైడ్రా లాంటి కమిటీని ఏర్పరిచిన రేవంత్ రెడ్డి గారు కూడా అభినందనలు మేము తెలుపుతున్నాం. రోడ్ మళ్ళీ అప్లై చేసి రోడ్ వేశారు. మేము దాని నుంచి చాలా కలెక్టర్కు వీళ్ళకు అందరూ రిప్రజెంట్ చేశాము. దానికి అంటే ఎవరు వచ్చి మీ దగ్గర మీరు ఫ్లాగ్ ఎట్లా మల్లారెడ్డి వచ్చాడు. ఆయన స్వయంగా వచ్చాడు నా దగ్గరికి. ఆయన స్వయంగా ఆయన వేరే వాళ్ళు ఆయన ఏజెంట్స్ వాళ్ళు వచ్చి అక్కడ మనం తీసుకున్నాను. మేము అట్లా డబ్బులు కట్టి తీసేసుకున్నాము. దాని తర్వాత డెవలప్మెంట్ చేస్తా అని మళ్ళీ ఫర్దర్గా మా దగ్గర 1 lakh అట్లా తీసేసుకున్నారు. ప్లాట్ డెవలప్మెంట్ చేస్తాను, అది చేయలేదు. దాన్ని అది చేయకుండా మళ్ళీ మేము తీసుకున్న ప్లాట్ నుంచి రోడ్లు వేసేసి నేను దాని కొంచెం ఎంత డిపెండ్ చేసినా నాకు సంబంధం లేదు, గవర్నమెంట్ వాళ్ళు వేసిండ్రు అని చెప్పాడు. అంటే ఏం గవర్నమెంట్ వాళ్ళు వేసారు? అది ఈ రోడ్డు మా ప్లాట్ నుంచి గవర్నమెంట్ వేసేసిందని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు కానీ కమిషనర్ కానీ చాలా దీనివల్ల చాలా అందరికీ మా సింగర్ ఎంప్లాయీస్ చాలా థ్యాంక్స్ చెప్తాను. ఇంతకుముందు మేము డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా, వెహికల్ రావాలన్నా, బోర్ లారీ రావాలన్నా మమ్మల్ని రానిచ్చేది కాదు. ఏదో ఒక పర్మిషన్ అని అదని ఇదని రోడ్ ఎంక్రోచ్మెంట్ అని ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి మా పని ఆపేసేది. ఇప్పుడు మేము ఫ్యూచర్లో ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఏదైనా వేసుకోవడానికి సో ఇదంతా చేసిన హైడ్రా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ హైడ్రాను క్రియేట్ చేసిన రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, ఈ హైడ్రా కమిషనర్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పక్కనే కాచవన్ సింగారం నుంచి ఇక్కడ దివ్యానగర్ నుంచి మన ఏకశిలా నగర్కి వెళ్ళి నారాపల్లికి పోవడానికి ఈ ఒక రోడ్డుని గత 30 సంవత్సరాల కింద పారి గోడలు పెట్టి ఈ రోడ్డును ముయ్యడం జరిగింది. ఈరోజు ఈ రోడ్లు ఓపెన్ కావడం వల్ల ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే జనాలు ఎవరైనా సరే గత 5 నిమిషాలలో పోవడానికి ఇలా వీలుగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.